పేరు అమిష అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మి వండర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటి వీడియోని చూస్తున్నారా? నా ఫ్రెండ్ అని చాలా రోజులు కాదు ఇయర్స్ తర్వాత నా 10th అండ్ ఇంటర్ ఫ్రెండ్ అనమాట. తిన్న కలిసి చాలా ఇయర్స్ అయింది. ఒక అకేషన్లోని కలిశాను. అయితే తిను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ మధ్యలో వాళ్ళ రిలేటివ్ ఇంటికి తీసుకెళ్ళింది. ఇల్లు అయితే చూడగానే నాకు వీడియో తీయాలనిపించింది. వెంటనే ఆ ఇంటికి గల వాళ్ళు నాకు వెంటనే సపోర్ట్ చేసి వీడియో తీసుకోమ్మా అన్నారు. చూసారా ఇల్లు ఎలా ఉందో? ఈ మధ్య విలేజెస్లో ఇలాంటి ఇల్లులు కనిపించట్లేదు కదా. ఈ ద్వారబంధం చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఈ మధ్య విలేజెస్ లో ఇప్పుడు మళ్ళీ ఇల్లు రావట్లేదండి. అది స్పెషాలిటీ. పెంకుటిల్లు అయితే మండవాళ్ళు ఇలాంటి ఇల్లులు అండ్ ఇలాంటి ఇల్లులు అయితే కనిపించడం లేదు. చాలా రేర్ అయిపోయినాయి. అందుకే విలేజ్లో ఇలాంటి ఇల్లు ఉండగానే చూడగానే తీయాలనిపించింది. ఇల్లు అయితే చాలా చల్లగా ఉంది. ఈ ఇంటికి 4 bedrooms అంటే అటువైపు ఇటువైపు వరండాలు నుండి చిన్ని కొట్టుగదులు ఉంటాయి కదా, అలా ఉంది. అయితే నేను అంతా తీయలేదు. ఒక కిచెన్, ఇలా హాల్, ఇదంతా ఈ మధ్యలో ఉన్న హాల్ తీసిన బెడ్రూమ్ చూసారు ఎంత నీట్గా సర్దుకున్నారు. ఆంటీ చాలా సపోర్ట్ చేశారనమాట. వీడియో తీసుకోవడానికి ఎంకరేజ్ చేశారు. ఆంటీ పేరు బాపలక్ష్మి. ఎక్కడో లేదు, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంది. అక్కడ నా ఫ్రెండ్ కలిస్తే తను ఇలా తీసుకెళ్ళింది. నాకైతే చాలా చల్లగా అనిపించింది. ఇల్లు చాలా బాగుంది. మట్టితో చేసి మంచి స్ట్రాంగ్ అయిన చెక్కలు దూలాలు వేసి చల్లగా చాలా బాగుంది అనమాట. ఇలాంటి ఇల్లులు మీకు కనిపిస్తున్నాయా లేదో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు ఒకసారి ఇల్లంతా చూడండి. మధ్యలో మా మాటలు అయితే చాలా ఈ ఆంటీ అయితే వెనక తిరుగుతూ తీసుకోమ్మా చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఒక బామ్మగారు ఉన్నారు చూసారా. అప్పుడు మా ఫ్రెండ్ అని దుర్గా కలిసి చాలా రోజులు అయినట్టుంది. ఆ అమ్మాయితో మాట్లాడుతుంది. చూసారా ఇలా ఉంటారనమాట. ఇంత ప్రేమ ఆప్యాయత విలేజెస్లో ఉంటారు కదా. చూడండి చక్కగా. నాకు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. నాకు ఏం చెప్పాలో అర్థమవట్లేదు. ఒకసారి ఇల్లంతా చూపిస్తున్నాను. ఇల్లు ఎలా ఉన్నాయో దారబంధాలు ఇవన్నీ. ఇది కిచెన్ అంట. ఇక్కడ మీకు స్పెషల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక మిద్ది ఉంది అండ్ ఉట్టు ఉంది. ఈ మధ్య ఉట్లు కనిపించట్లేదు. అది ఉట్టు మీద చక్కగా అన్నం పెరుగు ఇవన్నీ పెట్టుకునేవారు కదా. అక్కడి నుంచి ఇలాగ కొట్టుగదిలోంచి వస్తే మళ్ళీ ఒక బెడ్రూమ్ అనమాట. ఇది ఇంకొకరు వాళ్ళ కోడలు ఎవరో ఉంటున్నారంట. అమ్మాయి కూడా సపోర్టివ్గా ఉంది. చూసారు పైన ఎంత బాగా వేసుకున్నారు. స్ట్రాంగ్ కర్రలు చెక్కలు వేసుకుంటే ఇంకా పెంకుటిల్లుకి చల్లదనం వస్తుంది. ఇల్లు అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ రోజుల్లో అయితే మెటీరియల్స్ అన్నీ కూడా ఏంటంటారు కల్తీ అయిపోయి అసలు స్ట్రాంగ్ అనిపించట్లేదు. ఇది మిద్ది, ఇది ఉట్టు, ఇది కిచెన్ అనమాట. చాలా క్యూట్గా ఉంది వాళ్ళ ఇల్లు. అండ్ ఈ చుట్టుపక్కనే దీని వెనకాల నుంచి మేము వచ్చాము. ఇలా ఎదురు నుంచి అలా ఉట్టు చూసారా. దీని వెనక నుంచి మా ఫ్రెండ్ మేము వస్తుంటే అంటే చెప్పులు మర్చిపోయామని చెప్పి వెనక నుంచి ఈ ఆంటీ మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇంటి వెనక సైడ్ వంటపాకు ఉంది. చక్కగా కళ్ళాపేసి ఇవన్నీ గుమ్మాలన్నీ కడిగి ముగ్గులు వేశారు. ఈ వంటపాకులో కూడా ముగ్గులు వేశారు. ఎంత క్యూట్గా ఉందో. పొయ్యి ఉంది చక్కగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.